సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పరిశ్రమల శాఖపై కీలక సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నెట్ జీరో సిటీ తరహాలో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలన్నారు. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయ్యాకే భూ కేటాయింపులు చేయాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో వివిధ వర్గాల కోసం భూ కేటాయింపులు, కేంద్ర హెల్త్ క్లస్టర్ ఏర్పాటు, జూన్లో ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన అంశాలపై సమీక్షలో చర్చ జరిగింది. అవసరమైతే ప్రధానిని కలిసి హెల్త్ క్లస్టర్పై విజ్ఞప్తి చేయాలని సీఎం సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక సెల్, లోగో, వెబ్సైట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెట్టుబడిదారులకు ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థ ఏర్పాటు, ఇతర రాష్ట్రాల పారిశ్రామిక విధానాల అధ్యయనం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. డాటా సిటీ ఏర్పాటు, బుల్లెట్ ట్రైన్ భూసేకరణ, జేసీసీ పాలసీ రూపకల్పన, అలాగే ప్రభుత్వ కార్యాలయాలను టీ ఫైబర్ నెట్వర్క్కు అనుసంధానించే అంశాలపై కూడా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక అవసరాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగింది. తెలంగాణకు అదనంగా సుమారు 5,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు. అలాగే ఎస్ఈఏసీఐ కింద ప్రత్యేక ఆర్థిక సహాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మూలధన వ్యయాలు, విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రికి వివరాలు అందించారు. విదేశీ సహకార ప్రాజెక్టులకు ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను కూడా కేంద్రానికి వివరించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని సాత్వా నాలెడ్జ్ సిటీలో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభమైంది. ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు మరింత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా రాష్ట్రంలో కొత్త ఉద్యోగ అవకాశాలు, టెక్నాలజీ అభివృద్ధికి ఊతం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. I would like to say, India as such has a very big talent pool, and we all compete with each other, our, neighboring states. Many states who are led by my dear friends over there, especially in the south part of India. When we have a competition to attract either the GCCs or the innovation hubs like you, or the product companies over here, it will be more tough for us to really convince the management of many other organizations. But ultimately, our infrastructure, either it may be the physical infrastructure, government too, over here, to put up a Southwest Airlines directly so that the management keeps coming over here and there should not be any time lag for the management to think and move forward. All the credence should go to the Southwest management team. For the past 50 years, they could able to really see that the airlines becomes a successful airlines, not only in America, but all parts of the globe. And I wish and hope the airlines, with a solid logo at the back, touching the people's life, the logo of love. Love they can extend to each and every person in the country. And love they extend towards their own colleagues. The love they extend in their
the innovation what they have led, either it may be putting a airlines coming up with a web first, and also trying to do something in terms of the weightage which they've struggled in the courts and got through it. And this shows their commitment to the passengers, to the customers, or to the clients of the Southwest management. And that may be a reason, and that is the reason I think that they're successfully running this. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై కొత్త పార్టీ పెడతారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ అది పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. తాను పార్టీ మారే ఆలోచనలో లేనని, కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తనని పేర్కొన్నారు. ఇక ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించిన బండి సంజయ్ కొందరు స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలు కొత్త పార్టీ నేనేందో మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో, భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి నాయకులం మేము, కార్యకర్తలు మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడతారట, చివరి కోరిక ఏం అడతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే టక్ పని అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని, జెండా కప్పాలని అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీ తెలియదా? ఇప్పుడు నన్ను అడిపించు, ఎవరు రాస్తా ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. కేసీఆర్ చేతిలో 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నావు నువ్వు. ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలన్నది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వీబీజీరామ్ జీ పల్లె పండుగ కార్యక్రమం కింద చేపట్టిన పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ వేసవి కాలంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అభివృద్ధి పనులన్నింటినీ వేగంగా పూర్తి చేయాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని అధికారులకు డిప్యూటీ సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుత వివిధ దశల్లో ఉన్న పనుల స్థితిగతులను, సాధించిన ప్రగతిని ఉన్నతాధికారులు ఉప ముఖ్యమంత్రికి నివేదించారు. ధైర్యానికి ప్రతీకగా, నిజాయితీకి మారుపేరుగా, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన మహానాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు భయపడకుండా వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
గుంటూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలు అంబటి మురళి, జూపూడి ప్రభాకర్ రావు గుంటూరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. మామిళ్లపల్లిలో మూసివేసిన మొక్కజొన్న గోదాం పరిశీలనకు వెళ్లినప్పుడు జూపూడి ప్రభాకర్ను పోలీసులు అడ్డుకున్నారని, తాను ఇంట్లో ఉన్నప్పటికీ అరెస్టు చేశారని ఆరోపించారు. మొక్కజొన్నను ఆంధ్ర నుంచి తెలంగాణకు దళారులు తరలిస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై తాము పోరాటం చేస్తుంటే తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో క్వశ్చన్ చేస్తూ ముందుకెళ్తా ఉంటే మీరేం చేస్తున్నారు? కేసులు పెడతా ఉన్నారు. మేమేం చేస్తామని? వీఆర్ నాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి మేము ఇద్దరం కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయలేదు. సింప్లీ వీఆర్ సిట్టింగ్ ఇన్ హిస్ హౌస్. ఇద్దరు మేము ఇంట్లో కూర్చొని ఉంటే లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందని మేము ఎట్లా కేసు పెడతారు? మా మీద దొంగ కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేయాలని చూస్తున్నారా? భయపెట్టాలని చూస్తున్నారా? మీరు భయపెడితే మేము భయపడే వాళ్ళమా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో చేయాలని చూస్తే ప్రజలు ఎక్కడ కూడా మిమ్మల్ని క్షమించేది లేదు. ఇఫ్ యూ క్యాన్, మీరు పరిపాలించగలిగితే పరిపాలించండి, లేకపోతే ముడుచుకొని వెళ్ళిపోండి. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇవ్వండి ప్రోగ్రెస్ రిపోర్ట్. మీరు ఊరక ఉపన్యాసాలు చెప్పడం కాదు, మీరు ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఈ రాష్ట్రంలో మీరేం చేశారు? ఈ ప్రాంతంలో మురళీకృష్ణ గారు గొంతు నొక్కొచ్చు అనుకుంటున్నారేమో, కానీ రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నొక్కలరా? మీ విహారయాత్రలు ఒకటి కాదు, అనిమునిగి పోయినట్టు ముగ్గురు పోతారు. ఒక అతను మాట్లాడుతాను వచ్చాడు, మాట్లాడు ఎడిపోయాడో తెలియదు. ఆఖరికి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తన కోల్పోవాలనే తిట్టేసి మిమ్మల్ని ఎవడేమన్నాడు ఓటు అనేసి వెళ్ళిపోయాడు. అది మీ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇతనికి ఏదో ఒక ప్యాకేజ్ ఇస్తే ఇతను పడుకుంటాడులే ఎక్కడో చోట, మేము వేలొచ్చని తండ్రి కొడుకులు భావిస్తున్న నేపథ్యం. ఇదేమన్నా షాజహాను, బాబరు, జహంగీరు, అక్బర్ పరిపాలన అనుకుంటున్నారా? తాత, తండ్రి, కొడుకు, మనవడు రావడానికి? నో, ఇట్ ఇస్ ఎ డెమోక్రసీ. హియర్ ఇస్ ఎ కలెక్టర్, హియర్ ఇస్ ఎ హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వై వీఆర్ హియర్ నౌ? కలెక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాం. ఎస్, మురళి గారు చెప్పినట్టుగా సాయంత్రం లోపల ఆ గోడౌన్ ఓపెన్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉంది. లోపల మీరు మాత్రం దేశవ్యాప్తంగా ఫార్మసీల సమ్మె కొనసాగుతోంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపుతో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆన్లైన్లో మందుల విక్రయాలను నియంత్రించాలని, భారీ డిస్కౌంట్లపై కట్టడి విధించాలని ఫార్మసీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫార్మసీల వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె కారణంగా పలు ప్రాంతాల్లో మందుల కొనుగోలుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలకు మాత్రం కొంత మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఫార్మసీ సంఘాలు కోరుతున్నాయి. ఈ యొక్క ఆన్లైన్ ఫార్మసీలో ఉండే ఇబ్బందులు ఏంటంటే కాఫ్ సిరప్లు, ఆల్ఫాజోలము, రెమడాలు ఇవన్నీ కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ రావటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా కోవిడ్ టైంలో ఈ యొక్క జీవోని ఇమీడియట్గా ఇష్యూ చేయటం జరిగింది. ఆ జీవోను రద్దు చేయమని చెప్పి కోరుతున్నాము. అలాగే ఏఐ అనే యొక్క కొత్త సాఫ్ట్వేర్లో కూడా ఈ యొక్క ప్రిస్క్రిప్షన్స్ని వాళ్ళే తయారు చేసి వాళ్ళు సేల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కడప జిల్లా రైల్వే కోడూరులో మరోసారి హర్షవీణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ను ఉద్దేశిస్తూ హర్షవీణ విడుదల చేసిన ఎమోషనల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది కానీ నువ్వెందుకు నన్ను వదిలేశావో తెలియడం లేదంటూ తన మనోవేదనను పాట రూపంలో వ్యక్తం చేసింది హర్షవీణ. ఇటీవల రైల్వే కోడూరులో జరిగిన దాడి ఘటన తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చిన ఆమె ఈసారి కోపతాపాలను పక్కన పెట్టి భావోద్వేగాలతో స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అయినా తెలుస్తుంది కానీ నువ్వు నన్ను ఎందుకు వదిలేసావో ఇప్పటికీ తెలియదు. ఎనీవేస్ లిసన్. అలలుగా పడి లేచి కడలిని అడిగావా, తెలుసా తనకైనా తన కల్లోలం ఆకాశం తాకి ఆశ తీరిందా తాను
ముఖ్యమంత్రి మనిషినని మంత్రుల పిఎన్ అంటూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్న ఒక కిలాడి వసూల్ రాజాని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తా అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ లీడర్గా చలామణి అవుతూ కుత్బుల్లాపూర్, కోంపల్లి, సుచిత్ర, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో భూ వివాదాలు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఖరీదైన కార్లు, ఖద్దర్ చొక్కాలతో తిరుగుతూ స్కూళ్లు, బార్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లపై ఆర్టీ పిటిషన్లు వేసి లొసుగుల పేరుతో యజమానులను బ్లాక్మెయిల్ చేయడం ఇతడికి అలవాటు. గతంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాదంలో సీఐని ఇరికించి సస్పెండ్ చేయించడంలోనూ ఇతడు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. తాజాగా మునీరాబాద్లోని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను సీఎం మనిషిని వచ్చి కలవకపోతే మీ భూమిని ఇబ్బందుల్లో పడేస్తా అని బెదిరించడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సంతోష్ గుప్తాను అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. మంత్రుల పేరు చెప్పి సీఎం ఆఫీస్లో పేరు చెప్పి సీఎం గారు పిఏ అని చెప్పేసి అని భయపెట్టి నీ రియల్ ఎస్టేట్ కంపెనీలో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని నేను పిఏలాగా పనిచేసి సీఎం గారు పిఏలాగా పనిచేస్తున్నానని చెప్పేసి అని పేరు పెట్టి వాళ్ళని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. దానిపైన నిన్న కేసు రిజిస్టర్ అయింది. కేసు అయిన తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో నేరస్తుల కోసం వెరిఫై చేసి దాని యొక్క వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి దాన్ని పట్టుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తన పేరు ఉప్పల సంతోష్ కుమార్, నేటివ్ ఆఫ్ శివంపేట. ప్రస్తుతం ఆయన మన దగ్గరనే పేట్ బస్ ఆఫ్ పిఎస్ పరిధిలో అతను నివసిస్తున్నాడు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాడు ఆయన. అతను వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అరెస్ట్ చేసి. ప్రస్తుతానికైతే ఆరో రియాలిటీ కంపెనీ ఒకటే ఉన్నది. చాలామంది కొందరు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ యొక్క కంటెంట్ని బట్టి ఫర్దర్ కేసులు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. హైదరాబాద్ అత్తాపూర్లో కిడ్నాప్ అయిందని భావించిన ఘటన సుఖాంతమైంది. కొన్ని గంటల ఉత్కంఠ తర్వాత ఈ కేసులో పోలీసులకు కీలక సమాచారం లభించింది. మలక్పేట ప్రాంతంలో యువతిని పోలీసులు గుర్తించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసిన పోలీసులు ఆమె ఆచూకీని కనుగొన్నారు. విచారణలో యువతి తన ఇంట్లోనే సురక్షితంగా ఉన్నట్లు తేలినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కిడ్నాప్ ఘటనగా భావించిన కేసు అనూహ్య మలుపు తిరిగింది. సికింద్రాబాద్లో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటున్న మహిళా ఎస్ఐను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు విషయంలో బాధితుల నుంచి 30,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు పక్కా సమాచారంతో నిఘా ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుల్ విజయ్తో కలిసి లంచం నగదు తీసుకుంటున్న సమయంలో మహిళా ఎస్ఐ నందితాను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి తప్పుకుంటున్నట్లు ఫిల్మ్ ఛాంబర్కు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఇటీవల థియేటర్ల పర్సంటేజ్ వ్యవహారంపై నిర్మాతల నుంచి సునీల్ నారంగ్ తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ నెల 22న తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గ సమావేశం జరగనుండగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. దీంతో తదుపరి అధ్యక్ష పదవిపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ప్రధాని మోదీపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ దేశద్రోహి అని విమర్శించారు. దేశాన్ని అమ్మేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంటికి వెళ్లాక మీ దగ్గరకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి మోదీ, అమిత్ షా గురించి మాట్లాడితే ధీటుగా సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మీ ప్రధాని, హోంమంత్రి మీ సంస్థ దేశద్రోహులని వారికి చెప్పాలన్నారు. వాళ్ళు దేశాన్ని అమ్మేయడానికి పనిచేస్తున్నారని తెలియజేయాలన్నారు. मेलोनी को मेलोडी टॉफी दिए हैं. इटली जाने से पहले, मेलोनी जी से मिलने से पहले उन्होंने हिंदुस्तान से कहा कि देखो आर्थिक तूफान आ रहा है, कम पेट्रोल का प्रयोग करो, सोना मत खरीदो, इलेक्ट्रिक गाड़ी खरीदो और विदेश में दौरा मत करो. और फिर उसी के एक दिन बाद 3-4 हजार करोड़ रुपए के हवाई जहाज में नरेंद्र मोदी घुसे, इटली की ओर गए, जेब में टॉफी ले गए और वहां की प्राइम मिनिस्टर को उन्होंने मेलोडी टॉफी खिलाई. अब देखिए ये क्या देश की जनता के साथ क्या खिलवाड़ हो रहा है. जब ये आरएसएस के कार्यकर्ता आपके सामने आएंगे, नरेंद्र मोदी की बात करेंगे, अमित शाह की बात करेंगे, उनसे आप सामने उनको कहो कि आपका प्रधानमंत्री गद्दार है, आपका होम मिनिस्टर गद्दार है, आपका संगठन गद्दार है, आपने हिंदुस्तान को बेचने का काम किया है, आपने हमारे संगठन,
आपने हमारे संविधान पर आक्रमण किया है, आपने अंबेडकर जी पर आक्रमण किया है, आपने वीरापासी जी पर आक्रमण किया है, आपने गांधी जी पर। దేశంలో కులగణన ప్రక్రియకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణనలో కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పూర్తిగా కొట్టివేసింది. సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు కులగణన తప్పనిసరని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెనుకబడిన కులాల ఖచ్చితమైన జనాభా తెలిసినప్పుడే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా కులగణన అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టుల జోక్యం ఉండబోదని సీజే సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా కులగణన జరగడానికి ఉన్న అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వ రాయితీ భూముల్లో నిర్మించిన కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రులు నిబంధనలు పాటించకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ముఖ్యంగా పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇన్ పేషెంట్ సేవల్లో కనీసం 10% పేదలకు ఉచితంగా అందించాలి. ఓపీ సేవల్లో 25% వరకు ఉచితంగా ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధనలు అమలు చేయని 51 ఆసుపత్రులకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. తమిళనాడులో అవినీతిపై సీఎం విజయ్ సంచలన ప్రకటన చేశారు. అవినీతి అధికారులను పట్టించిన వారికి ఏకంగా ₹1,00,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. ₹1,000 లంచం అడిగినా వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు విజయ్. అవినీతి నిరోధక శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని స్పష్టం చేశారు. లంచగొండ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సహకారంతో అవినీతికి చెక్ పెడతామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును గోప్యంగా పరిశీలిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇటలీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ బిజీగా గడుపుతున్నారు. రోమ్లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, రక్షణ, సాంకేతికత వంటి పలు కీలక అంశాలపై ఇరు దేశాల నేతలు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో పలు ముఖ్య ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం చారిత్రక ప్రాధాన్యం కలిగిన కొలోసియంను ప్రధాని మోదీ సందర్శించారు. ఇక సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధాని మెలోనీకి మెలోడీ పేరుతో ఉన్న చాక్లెట్ ప్యాకెట్ను గిఫ్ట్గా అందజేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మోదీ ఇటలీ పర్యటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Prime Minister Modi. मेरे और मेरे डेलीगेशन के भव्य स्वागत के लिए मैं प्राइम मिनिस्टर मेलोनी का हृदय से आभार व्यक्त करता हूं। रोम को विश्व में इटर्नल सिटी के रूप में जाना जाता है। भारत में मेरी लोकसभा कॉन्स्टिट्यूंसी काशी, उसको भी अनादि और शाश्वत नगर माना जाता है। जब दो सभ्यताएं मिलती हैं तो बातचीत केवल एजेंडा तक सीमित नहीं होती, इसमें इतिहास की गहराई, भविष्य की दृष्टि और मित्रता की सहजता तीनों साथ दिखाई देते हैं। फ्रेंड, पिछले लगभग 3.5 वर्षों में मुझे कई बार प्राइम मिनिस्टर मेलोनी से मिलने का अवसर मिला है। यह भारत और इटली के बीच करीबी सहयोग और सामंजस्य को दर्शाता है। उनके नेतृत्व में हमारे संबंधों को नई गति, नई दिशा और नया आत्मविश्वास मिला है। मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप की घोषणा कर रहे हैं। फ्रेंड्स, आज की बैठक में हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की। भारत इटली
जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025 to 2029 हमारी साझेदारी को एक దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు చివరి గంటలో అనూహ్యంగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 117 పాయింట్లు లాభపడి 75,318 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 23,659 వద్ద ముగిసింది.